మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే గనక, అమ్మవారు మనస్ఫూర్తిగా మీరు కనుక అమ్మవారిని ఈరోజు ఏ కోరికైతే కోరుకుంటుంటారో అది తప్పకుండా నెరవేరు తీరుతుంది. ఇక అంటే అమ్మవారు ఈరోజు ఏం సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు అంటే గనక, తల్లి ఎంత అదృష్టం చేశావో తెలుసా? ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా? కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది తెలుసా? ఎంతో అదృష్టం ఉంటే కానీ నీ కంట పడలేదు, చెవిన పడుతుంది, నీ దాకా వచ్చింది నీకు తెలుసా? ఆ వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చింది, దాన్ని నీ ఎదురుకు వచ్చి నిలబడింది ఈ సందేశం అని అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే రాసినటువంటి రాత, భాగ్యం, అదృష్టం అని నీకు తెలుసా బిడ్డ? ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా? సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శవరణ ఈ శరన్నవరాత్రుల్లో నీ నీ దగ్గరకు నీ కోసం వచ్చింది అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో, గొప్ప అదృష్టం అనేది నీకు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మ తన బిడ్డలందరినీ పరీక్షిస్తుంది, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది. వాళ్ళకు ఏదో ఇవ్వాలని తహతహలాడుతుంది, వాళ్ళను 100 కోట్లకు అధిపతిని చేయాలి అని చెప్పి ఆరాటపడుతుంది. ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ వస్తుంది అమ్మ, ఎవరు దీనికి అర్హులు అని. అలా ఆ పరీక్షలో, అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు బిడ. అందుకే ఇది నీ కంటపడిందమ్మా, నీ దాకా చేరింది, నీ చెవిన పడింది. నువ్వు ఇంకా వినగలుగుతున్నావు, అది పూర్తి విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే. దీనిని ఖచ్చితంగా 100% నువ్వే అర్హురాలివైనట్లే. ఖచ్చితంగా దుర్గమ్మ నువ్వు 100 కోట్లకు అధిపతం చేస్తుంది. నువ్వు ఏం చేయాలి? దుర్గమ్మ పరుగు పరుగున వస్తుంది బిడ్డ, నీతో ఏదో చెప్పాలంట. దసరాలోపు ఈ వీడియో నీ కంట పడిందంటే, నీ చెవిన పడింది. ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, అమ్మవారు మనస్ఫూర్తిగా మీరు కనుక అమ్మవారిని ఈరోజు ఏ కోరికైతే కోరుకుంటుంటారో అది తప్పకుండా నెరవేరు తీరుతుంది. ఇక అంటే అమ్మవారు ఈరోజు ఏం సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు అంటే కనుక, తల్లి ఎంత అదృష్టం చేశావో తెలుసా? ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా? కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది తెలుసా? ఎంతో అదృష్టం ఉంటే కానీ నీ కంట పడలేదు, చెవిన పడుతుంది, నీ దాకా వచ్చింది నీకు తెలుసా? ఆ వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చింది, దాన్ని నీ ఎదురుకు వచ్చి నిలబడింది ఈ సందేశం అని అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే రాసినటువంటి రాత, భాగ్యం, అదృష్టం అని నీకు తెలుసా బిడ్డ? ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా? సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శవరణ ఈ శరన్నవరాత్రుల్లో నీ నీ దగ్గరకు నీ కోసం వచ్చింది అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో, గొప్ప అదృష్టం అనేది నీకు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మ తన బిడ్డలందరినీ పరీక్షిస్తుంది, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది. వాళ్ళకు ఏదో ఇవ్వాలని తహతహలాడుతుంది, వాళ్ళను 100 కోట్లకు అధిపతిని చేయాలి అని చెప్పి ఆరాటపడుతుంది. ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ వస్తుంది అమ్మ, ఎవరు దీనికి అర్హులు అని. అలా ఆ పరీక్షలో, అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు బిడ. అందుకే ఇది నీ కంటపడిందమ్మా, నీ దాకా చేరింది, నీ చెవిన పడింది. నువ్వు ఇంకా వినగలుగుతున్నావు, అది పూర్తి విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే. దీనిని ఖచ్చితంగా 100% నువ్వే అర్హురాలివైనట్లే.